బ్రేకింగ్ న్యూస్. ఏఐసీసీతో మీటింగ్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కేబినెట్ మొత్తం ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏఐసీసీ మీటింగ్ నిర్వహించబడతా ఉన్నది. ఈ మీటింగ్లో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు ఇతర ముఖ్య సభ్యులతో పాటు మన తెలంగాణ కేబినెట్ మొత్తం అక్కడ ఉండనుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాల పైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ముఖ్యంగా రాజ్యసభ ఎన్నిక అనే చర్చ, అలాగే మంత్రివర్గ విస్తరణ, ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, 6 గ్యారంటీల అమలు విషయంలో పూర్తి స్థాయిలో అమలు చేయడానికి దానికి సంబంధించిన ఫండింగ్ విషయం కూడా ఏఐసీసీతో మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి యొక్క తాజా పరిస్థితిని కూడా క్యాబినెట్ వివరించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా తనకు మంత్రి పదవి కావాలని ఆయన పేర్చి పెట్టుకొని కూర్చొని ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుంటే ఇక పార్టీ నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుందనేది ఇప్పుడు విశ్లేషకుల అంచనా. కాబట్టి ఆయనను ఇప్పుడు మంత్రివర్గ వీక్షణలోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక దీంతో పాటు మరొక వ్యక్తిని కూడా మంత్రివర్గ విస్తరణలో భాగంగా చేర్చుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మొత్తానికి సంక్షేమ పథకాలు కూడా పూర్తి స్థాయిలో అమలు కావాలి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. కాబట్టి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అన్ని హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఇక మంత్రివర్గంలో కూడా ప్రక్షాళన కూడా ఉండే అవకాశం ఉంటుందనేది ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. మరి ఏ శాఖలలో మార్పులు ఉంటాయి, ఏ శాఖలలో ఎవరిని చేర్చుతారు, లేదంటే ఇతర మంత్రులను ఎవరైనా తొలగిస్తారా అనే దానిపైన కూడా ఇప్పుడు విస్తృతమైన చర్చ నడుస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక అంతేకాకుండా జగిత్యాల రాజకీయాల గురించి ఇప్పుడు రాష్ట్రం అంతా చర్చ నడిచింది. జాతీయ మీడియా కూడా దాని మీద ఫోకస్ చేసింది. కాబట్టి జీవన్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య ఉన్న వాగ్వాదం పైన కూడా చర్చించే అవకాశం ఉన్నది. ఇది రాబోయే రోజుల్లో పార్టీకి తీవ్ర అంతరాయం కలుగుతుంది. కాబట్టి దాన్ని వెంటనే సమసిపోయేలా చేయాలనేది ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తూ ఉన్నది. మరి దీనిపై రేవంత్ రెడ్డి గారు ఏఐసీసీకి ఎలాంటి సంజాయిషి చెప్పుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి రాజ్యసభ ఎన్నిక, అలాగే మంత్రివర్గ విస్తరణ, సంక్షేమ పథకాలు, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం గురించి ఏఐసీసీ మీటింగ్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి చెప్పే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తం మీద ఈ మీటింగ్ ముగిసిన తర్వాత ఇంకా ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.